నోటికి ఏమైనా పుల్లగా తినాలనిపించినప్పుడు ఇలాగ ఒకసారి చుక్కకూర టమోటా కర్రీ చేసుకోండి. సూపర్‌గా ఉంటుంది. ముందుగా దానికోసం అయితే గ్యాస్ మీద ప్యాన్ పెట్టేసి ప్యాన్‌లో ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలా. ఇప్పుడైతే వన్ బై వన్ పోపు దినుసులన్నీ గూడా యాడ్ చేసుకొని ఇవన్నీ గూడా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఆనియన్స్ యాడ్ చేసుకోవాలా. కొంచెం కరివేపాకు ఇవి గూడా లైట్‌గా ఫ్రై చేసుకోవాలా. తర్వాత 2 పెద్ద టమోటాలు బాగా మగ్గిపోయినవైతే తీసుకొని బాగా కూడా మగ్గించుకోవాలి. ఇవన్నీ బాగా మగ్గిపోయిన తర్వాత చుక్కకూర అయితే బాగా వాష్ చేసుకొని సన్నగా కట్ చేసుకోవాలండి. నేనైతే ఇక్కడ 2 పెద్ద కట్టలయితే తీసుకున్నాను. ఇది కూడా మనము ఆయిల్‌లోనే బాగా ఫ్రై చేసుకోవాలి. వాటర్ అనేది అస్సలు వేయకూడదండి. మూత పెట్టేసి బాగా మగ్గించుకోవాలా. ఇప్పుడు కొంచెం మగ్గిపోయిన తర్వాత రుచి చేత ఉప్పు, కొంచెం పసుపు వేసేసి మొత్తం ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసి మళ్ళీ అయితే ఉడికించుకోవాలండి. మూత పెట్టేసి ఇవన్నీ ఇప్పుడు కొంచెం బాగా మగ్గిపోయాయి గదా! కొంచెం ఒక హాఫ్ స్పూన్ వచ్చి ధనియా పౌడరు, ఒక హాఫ్ స్పూన్ వచ్చి కారం వేసుకోవాలి. మీ కారానికి తగ్గట్టు కారం అనేది యాడ్ చేసుకోవచ్చు. కొంచెం పుల్లగా కావాలంటే ఒక పావు స్పూన్ వేసుకుంటే కరెక్ట్‌గా సరిపోతుందండి. మళ్ళీ మూత పెట్టేసి ఇవంతా బాగా ఉడికిపోయిన తర్వాత ఫైనల్‌గా కొంచెం కొత్తిమీర వేసేసి దించేయడమే. మన ఛానల్‌ని ఎవరైనా ఫస్ట్ టైమ్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.